రాను బొంబాయికి రాను అనే పాట వినే ఉంటారు. పాటకి అయిన ఖర్చుకి వచ్చిన డబ్బులకి అస్సలు సంబంధమే లేదు. ఆ డబ్బులతో ఈజీగా ఓ 10 ఏళ్ళు బతికేయచ్చు, లేదంటే ఓ 10 ఇల్లులు కట్టుకోవచ్చు. ఇంటర్నేషనల్ రేంజ్లో పాపులర్ అయిన ఈ పాటకి పెట్టిందెంత, వచ్చిందెంత? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. కమర్షియల్ సాంగ్స్ ఎన్ని విన్నా కానీ తెలంగాణ పల్లె పాటల్లో ఉండే ఊపే వేరు. రోజుల తరబడి మ్యూజిక్ సిట్టింగ్స్ వేసి రిహార్సల్స్ చేసి కొత్త కొత్త మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి ఫేమస్ సింగర్స్తో పాడించి క్రియేట్ చేసే సినిమా పాటలు వాటి ముందు ఓకే ఓకేలే అనిపిస్తాయంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. సినిమా పాటలు వింటే ఓకే ఓకే అంటాం, కానీ మన లైఫ్ స్టైల్లో నుండి కొన్ని పల్లె పాటలు మాత్రం అస్సలే పోవు. ఒక్కసారి వింటే చాలు, ఆటోమేటిక్గా ఆ పాట మైండ్లోకి ఫిక్స్ అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ మనం ఆ పాటని నెలల తరబడి హమ్ చేస్తూనే ఉంటాం. అలాంటి పాటలే మన తెలంగాణ పల్లె పాటలు. బుల్లెట్ బండి, ఓ పిలుగా వెంకటేశ్వర లాంటి పాటలు యూట్యూబ్లో కోట్లకు కోట్ల వ్యూస్ తెచ్చుకొని వ్యూవర్స్ని ఎంజాయ్ చేపిస్తున్నాయి. ఈ పాటల్ని వినని వారు లేరంటే నమ్మి తీరాల్సిందే. వీటికి వచ్చిన అప్లాజ్ మేబీ కొన్ని సినిమా పాటలకు కూడా రాలేదేమో. ఈ కేటగిరీలో చెప్పుకోవడానికి మనం రెగ్యులర్గా వినే పాటలు 10కి పైగానే ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఈ పాటల్లో అతిపెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన పాట అంటే రాను బొంబాయికి రాను అనే పాట. టాప్ 1గా ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉంది. సింపుల్ ట్యూన్, అంతే, సింపుల్ కొరియోగ్రఫీ, కానీ కావాల్సినంత ఊపు. ఇంకేముంది, ఈ పాట యూట్యూబ్లో మోత మోగిపోతుంది. రిలీజ్ అయిన 4 నెలల్లోనే ఈ పాటకు ఏకంగా 40 కోట్ల వ్యూస్ రావడం సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఈ పాట ఎంత పాపులర్ అంటే హిందీ టీవీ షోల్లో సైతం సెలబ్రిటీలు సైతం దీనికి స్టెప్పులు వేస్తున్నారు. దేశ విదేశాల్లో ఈ పాట తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది. రీసెంట్గా జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో మీ ఫేవరెట్ తెలుగు సాంగ్ ఏదన్నా ఉందా అని అడిగితే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే లేడీ రాను బొంబాయికి రాను అని ఇంటర్వ్యూలోనే పాడిందంటే అర్థం చేసుకోండి ఈ సాంగ్ ఎంత పాపులర్ అయిందో. 4 నెలల్లో 40 కోట్ల వ్యూస్ అంటే చిన్న విషయం కాదు. అయితే ఇంత రీచ్ వచ్చినా ఈ సాంగ్కి ఎన్ని డబ్బులు వచ్చుంటాయని యూట్యూబ్ ఛానల్స్ నడిపించే చాలామంది దీని గురించి సెర్చ్ చేశారు. అయితే కేవలం వ్యూస్ ద్వారానే యూట్యూబ్ నుంచి వచ్చినటువంటి ఇన్కమే దాదాపు ₹1,00,00,000 వరకు వచ్చిందట. ఈ విషయం మరెవరో చెప్పలేదు. ఈ సాంగ్ పాడి డ్యాన్స్ వేసినటువంటి రాము రాథోడే అఫీషియల్గా చెప్పేశాడు. అప్పటి వరకు వచ్చింది ₹1,00,00,000 కావచ్చు, బట్ సాంగ్ లాంగ్ రన్లో ఇంకా చాలామంది వింటూనే ఉన్నారు కాబట్టి సాంగ్ విన్న రోజులు డబ్బులు వస్తూనే ఉంటాయి. ఇంతకీ సాంగ్ పెట్టిన మొత్తం బడ్జెట్ ఎంత అని మీకు డౌట్ రావచ్చు. సాంగ్ మొత్తానికి పెట్టినటువంటి బడ్జెట్ జస్ట్ 3 నుండి 4 లక్షల వరకు అని టాక్. ఇంత తక్కువ టైంలో ఈ రేంజ్ రీచ్ వచ్చిన ఈ పాట మున్ముందు ఇంకెక్కడికో వెళ్ళిపోవడం ఖాయమనే చెప్పాలి. ఒక చిన్న పల్లె జానపదం కోట్ల రూపాయలు రాబడుతుందంటే నిజంగా హైలైట్ అనే చెప్పాలి. రాను బొంబాయికి రాను అనే పాటను కళ్యాణ్ కీస్ అనే మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ చేయగా రాము రాథోడ్ లిరిక్స్ రాశాడు. రాముతో కలిసి ప్రభా అనే సింగర్ ఓ పాటను పాడింది. ఓ పిలిగా వెంకటేశ్వర పాటను కూడా ప్రభానే పాడింది. మరి మీరేమనుకుంటున్నారు? ఈ పాటని ఇప్పటి వరకు ఎన్నిసార్లు విన్నారు? అండ్ ఇలాంటి పాటల్ని వింటుంటే మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి.